హైడ్రా సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభుత్వం జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా లేదా అని ఈరోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారన్నారు. హైడ్రాపై కొంతమంది న్యాయస్థానాలకు కూడా వెళ్లారు. హైడ్రా చట్టబద్ధమైనదే. ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటరియట్, లా కమిషన్, ఎస్సీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్నో ఏర్పాటయ్యాయి. వచ్చే నెలలోపు హైడ్రా చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుంది. హైడ్రా చట్టబద్ధతపై ప్రభుత్వం పనిచేస్తుంది. కేబినెట్ ఆమోదంతోనే విశేష అధికారులతో హైడ్రా ఆర్డినెన్స్ వస్తుంది. వాల్టా, మున్సిపల్, జేహెచ్ఎంసీ నీటిపారుదల చట్టాల్లోని విశేష అధికారులు హైడ్రాకు వస్తాయి. 6 వారాల తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం హైడ్రా బిల్లు తీసుకురాబోతుంది. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదు. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుంది. గ్రే హౌన్స్, టాస్క్ ఫోర్స్ తరహాలోనే హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ పేర్కొన్నారు. So దీని గురించి already enough of this thing has come in the media and also in various other social media also. I think then it's constituted by an executive oka GO ద్వారా వచ్చింది. This is GOMS number 99 అని చెప్పేసి 2024 July 19th రోజున this was GO was issued. But executive resolution or an executive order తో వచ్చినది కూడా it's definitely that's also in ఒక లీగల్ ఏజెన్సీ గానే ఉంటుంది. Today somebody has challenged in the High Court whether Hydra is legal or not అనేది. So it's a legal entity definitely because a lot of bodies were floated through executive resolution. Like for instance Planning Commission 1950 March లో that was constituted through an executive resolution. Cabinet Secretariat, Law Commission, మన స్టేట్ లో కూడా చాలా బాడీస్ were constituted through ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఆర్ an executive order like ACB, Vigilance Enforcement, what not, ఇదంతా ఉంటుంది. So ఇది that is legal issues apart. Shortly there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి వర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్ కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ an ordinance will be formulated.